సయ్యారా కొత్త హిందీ సినిమా నిన్న శుక్రవారం జూలై 18న థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్ళే, హీరో హీరోయిన్. డైరెక్టర్ వచ్చేసి మోహిత్ సూరి, ఆష్కీ 2 డైరెక్టరు. ఈ సినిమా మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ చూస్తే 25 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది మొదటి రోజు. అంటే ఒక మొదటి హీరోకి ఫస్ట్ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఇంతవరకు ఇండియన్ చరిత్రలో లేదు. మనకు తెలుగులో చూసుకుంటే మనకు అఖిల్ మొదటి సినిమా అఖిల్, ఆ సినిమా మొదటి రోజు 13 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆ సినిమా రికార్డుగా ఉన్నింది ఫస్ట్ డే కలెక్షన్స్లో. ఆ తర్వాత మనకు ఉప్పెన సినిమా, ఉప్పెనలో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా, వరుణ్ తేజ అతని పేరేంటి ఏదో ఉంది, ఆ సినిమా 15 కోట్లు గ్రాస్ వచ్చింది మొదటి రోజు. అదే హయ్యెస్ట్ ఒక మొదటి హీరో సినిమాకి అంత గ్రాస్ రావడము. ఇప్పుడు ఈ సినిమా హిందీ సినిమా 25 కోట్లు. అహాన్ పాండే అనేసి మన అనన్య పాండే కజిన్, ఇక హీరోయిన్ కూడా కొత్త అమ్మాయే. ఏమంటే సినిమా తీసింది మోహిత్ సూరి, మంచి డైరెక్టరు, ప్లస్ ప్రొడ్యూస్ చేసింది మన యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు. ఇక ఈ 25 కోట్ల గ్రాస్లో జిఎస్టీ తీసేస్తే ఇండియాలో అంటే ఆ 25 కోట్లు కూడా 21 కోట్లు ఇండియాలో వచ్చాయి, 4 కోట్లు ఓవర్సీస్ వచ్చాయి, 25 కోట్లు వచ్చాయి. ఇండియాలో వచ్చిన 21 కోట్లలో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 20 కోట్లు ఉంది ఈ సినిమాకు. ఈ సంవత్సరం రిలీజ్ అయిన హిందీ సినిమాల్లో ఈ 7 నెలల్లో జూలై వరకు చూసుకుంటే టాప్ 4లో ఉంది ఈ సినిమా డే 1 కలెక్షన్స్లో. మొదటి ప్లేస్లో చావా 29 కోట్లు, తర్వాత మన సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీ 25 కోట్లు, ఆ తర్వాత మన రీసెంట్గా అక్షయ్ కుమార్ సినిమా హౌస్ఫుల్ 5 21 కోట్లు. ఇప్పుడు ఈ కొత్త హీరో కొత్త హీరోయిన్ ఎవరికి తెలీదు, స్టార్ కాస్ట్ లేదు, అలాంటి సినిమా 20 కోట్లు మొదటి రోజు రావడం అనేది ఒక రికార్డు. ఇక ఈ సినిమా బడ్జెట్ ఏమో 60 కోట్లు, 45 కోట్ల బడ్జెట్. యాక్చువల్గా 15 కోట్లు ప్రింటింగ్ అడ్వర్టైజింగ్ కాస్ట్ అంతా కలిపి 60 కోట్లు అయింది బడ్జెట్. సో మొదటి రోజు 20 కోట్లు వచ్చేసాయి నెట్. అంటే ఈరోజు శనివారం, ఈరోజు కూడా మరో 20 కోట్లు వస్తాయి. సినిమాకు పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. సినిమా అంతా నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ సినిమా కోసం వెర్రెత్తిపోయి ఉన్నారు జనాలు. ఇక రేపు ఆదివారం ఇంకా 20 కోట్ల పైనే వస్తాయి. సో 3 రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, లాభాలు కూడా వచ్చేస్తాయి, 60 కోట్లు దాటిపోతుంది కలెక్షన్స్. నెట్ గ్రాస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా సోమవారం నుంచి వచ్చేవని లాభాలే. సో సడన్గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అడ్వాన్స్ బుకింగ్లోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక డే 1 కలెక్షన్స్లో రికార్డు పెట్టింది. సో సినిమా షూర్ షాట్ 100 కోట్ల సినిమా ఇది. అది మన అహాన్ పాండే కొత్త సినిమా, అంటే మొదటి సినిమా. అతనికి హీరోయిన్ పేరు మర్చిపోయాను. డైరెక్టెడ్ బై మోహిత్ సూరి అండ్ ప్రొడ్యూస్డ్ బై యశ్రాజ్ ఫిలిమ్స్. రిలీజ్ అయిన మొదటి రోజు 25 కోట్ల గ్రాసు, నెట్ కలెక్షన్స్ వచ్చి 20 కోట్లు, సినిమా బడ్జెట్ 60 కోట్లు, ఇంకా 40 కోట్లు రావాలి, ఈజీగా వచ్చేస్తాయి ఈ శని ఆదివారాల్లో. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఓకే, బాయ్.